ఏంటి కారు కొందామనే ప్లాన్‌లో ఉన్నారా? ఈ నవంబర్, డిసెంబర్‌లో ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయని. సరే, అది కొనే ముందు ఒకసారి నేను ఇది చెప్తాను, ఇది వినండి. ఇక్కడ నువ్వు నవంబర్, డిసెంబర్‌లో కార్ కొని ఆర్ బైక్ కొని నువ్వు నెక్స్ట్ ఇయరే నేను సేల్ చేస్తాను అంటే గనుక కొనకండి. ఎందుకంటే ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తే గనుక నీకు మోడల్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 2023 లాస్ట్ ఇది డిసెంబర్. ఇప్పుడు కొన్నావంటే 2024కి నీకు మోడల్ చేంజ్ అయిపోతుంది. సో, దానివల్ల నీకు రీసేల్ వాల్యూ అనేది ఉండదు. ఇక్కడ నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు లాంగ్ రన్ వరకు నేను యూజ్ చేస్తాను. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు యూజ్ చేసి తర్వాత సేల్ చేస్తాను అంటే, ఈ డిస్కౌంట్స్, ఈ ఆఫర్స్ అనేవి నీ కోసమే. లేదు నేను 1 ఇయర్‌లో అమ్మేస్తానంటే, వద్దు, వెయిట్ చేయండి ఒక 1 మంత్. నీకు జనవరిలో ఏమవుతుందంటే మోడల్ అనేది చేంజ్ అవుతుంది. సో, కొత్తగా ఉంటుంది. నువ్వు ఒకవేళ సేల్ చేయాలంటే కూడా నీకు అదే ప్రైస్‌లో కొంచెం తక్కువలో సేల్ అవుతుంది. ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ మంత్లో ఆఫర్స్ ఎందుకు ఇంత ఎక్కువ వస్తాయంటే 2023 మోడల్ అనేది ఇంకా స్టాప్ అయిపోతుంది. సో, స్టాక్ అనేది చాలా ఉంటుంది. దాన్ని ఎలాగైనా సేల్ చేయాలని ఇన్ని ఆఫర్స్ పెడతారు. సో, మీరేం చేయాలంటే వెళ్ళి ఒకసారి డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి ఆ తర్వాత తీసుకోండి. ఓకే. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.